విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి వంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీపీసీ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. వేటి కొరకు అంటే అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా కానీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. శాలరీ చూసుకుంటే చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. 30,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పట్టుకులో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అప్లై చేసినటువంటి అభ్యర్థుల్లో మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ అయితే చేస్తారండి. మెరిట్ అంటే 60% మార్కులతో ఖచ్చితంగా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళలో మెరిట్ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థుల్లో చేసినటువంటి వాళ్ళకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. careers.ntpc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి, లేదంటే www.ntpc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 300 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే డిసెంబర్ 10వ తారీఖు అండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిసెంబర్ 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.